Hello aspirants, welcome to Bhagilakshmi IAS Institute where passion meet purpose. Today we are going to discuss about APPSC PYQs. సో ఇంతకు ముందు మనము APPSC PYQs అయితే చూసాము. సో ఈ రోజు నుంచి క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 21 తీసుకుంటే మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారు అని అంటే చూడండి, ద ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ 2014. క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క బైఫర్కేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 31 అనేది దేన్ని డీల్ చేస్తుంది అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. మరి అదేంటి ఆన్సర్ చూద్దాం మనము. వాటర్ షేరింగా, లేదా హైకోర్టు, ఫైనాన్స్ ఆర్ ఏపీపీఎస్సి. సో వీటిలో దేని గురించి డిస్కషన్ చేస్తుంది అని అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి హైకోర్టు అండి. సో చూద్దాం ఇప్పుడు మన ఆప్షన్స్. సో హైకోర్ట్ ఎస్టాబ్లిష్ అండర్ ద సెక్షన్ 31, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ క్రియేషన్ అండ్ అలొకేషన్ ఆఫ్ హైకోర్ట్. హైకోర్టు మరి ఇప్పుడు మనకి బైఫర్కేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సపరేట్ గా హైకోర్టు ఉండాలి అండ్ తెలంగాణకి సపరేట్ గా హైకోర్టు ఉండాలి. సో ఈ బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా హైకోర్టు అనేది తీసుకురావడం జరిగింది. దాని గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుందాం. చూద్దాం, ఇక్కడ సెక్షన్ 31 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ 2014 తీసుకుంటే ఇది ఎందుకు అనంటే ఇట్స్ డెడికేటెడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అలొకేషన్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ ఎందుకండి ఫర్ న్యూలీ ఫార్మ్డ్ స్టేట్స్. ఏం స్టేట్స్ న్యూగా ఫార్మ్ అయ్యాయి 2014 లో అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఓకేనా. మరి ఈ హైకోర్టు ఫర్ దేనికండి? ఆంధ్రప్రదేశ్ కి, గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? వాటర్ షేరింగ్, మనం 4 ఆప్షన్స్ డిస్కస్ చేసుకుందాం. అండ్ సెకండ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి ఫైనాన్సెస్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏపీపీఎస్సి. మరి వాటర్ షేరింగ్ కి ఏ యాక్ట్ ఉంది? వాటర్ షేరింగ్ దేని కింద తీసుకొచ్చారు అని అంటే ఇది చూడండి, 11th షెడ్యూల్ సెక్షన్ 46, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో మనం ఏమన్నా ఇలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు 4 ఆప్షన్స్ గురించి కూడా చదువుకుంటే మనకి ఏమైపోతుందంటే చాలా టాపిక్ ఇక్కడ కవర్ అయిపోతుంది. అండ్ మీరు చాలా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ అనేవి రిలేటెడ్ గా వస్తూనే ఉంటాయి. మీరు పీవైక్యూస్ లో మన వీడియోస్ మీరు కంటిన్యూగా చూడండి, మీకు అర్థమైపోతుంది క్వశ్చన్ ఏరియా నుంచి వస్తున్నాయి అనేది. చాలా మంది ఈ గ్రూప్స్ లో క్వశ్చన్స్ పెడతారు, మేడం ఈ పార్ట్ చదవాలా ఆ పార్ట్ చదవాలా, లైక్ అంటే ఈ టాపిక్ ఎగ్జామ్ మన సిలబస్ లో లేదు కదా అని. సో మీరు ఒక్కసారి పీవైక్యూస్ తీసి చూడండి, మీకు ఏరియాస్ అనేది అర్థమవుతుంది. ఈవెన్ మీరు కనీసం మన వీడియోస్ ఫాలో అయినా కూడా మీకు ఏరియాస్ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతాయి. చూడండి, ఇక్కడ బైఫర్కేషన్ యాక్ట్ గురించి అడిగాడు, ఇంతకు ముందు వీడియోలో ల్యాండ్ అలొకేషన్ గురించి అడిగారు, 4 క్వశ్చన్స్ అడిగారు. సో అంటే ల్యాండ్ అలొకేషన్ అనేది ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్. సో అలాంటి మనం చూసుకోవాలి. అందుకే ప్రతి ఆప్షన్ కి కూడా మనం చదువుకోవాలి. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ చదువుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది అన్నట్టుగా, ఓకేనా. నెక్స్ట్ 11th షెడ్యూల్. సో 11th షెడ్యూల్ తీసుకుంటే ఇది ఏం డీల్ చేస్తుందంటే డీటెయిల్స్ అబౌట్ ద వాటర్ షేరింగ్, ఓకేనా. ఎవరికి మరి వాటర్ షేరింగ్ అనేది? అరేంజ్మెంట్ బిట్వీన్ ద 2 స్టేట్స్. ఎవరెవరు? మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ 46 తీసుకుంటే ఇది ఏం అడ్రస్ చేస్తుంది అని అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్ ఫాలోయింగ్ ద బైఫర్కేషన్. సో 11th షెడ్యూల్ లో 46 సెక్షన్ అండ్ ఎట్ ద సేమ్ టైం 83. సో 83 తీసుకుంటే ఏంటండి? అవుట్లైన్స్, ఓకే. అవుట్లైన్స్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఈ 4 ఆప్షన్స్ మనం చూసుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ కమ్ టు ద 22nd క్వశ్చన్. అకార్డింగ్ టు ద విచ్ సెక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్. ఇక్కడ ఏమంటున్నారు? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ గురించి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. యాక్చువల్ గా మనకి ఇది పీవైక్యూ. సో మనకు అప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రావడం జరిగింది. సో అందుకనే మెయిన్ గా ఏఆర్ఎస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ కూడా ఏఆర్ఎస్ మీద క్వశ్చన్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది, ఓకేనా. సో బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్స్ టు బి ఫండెడ్ బై స్పెషల్ ప్యాకేజెస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ యొక్క ఏ సెక్షన్ ప్రకారము, ఓకేనా, ఏ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో స్టేట్ లో వాటికి సెంట్రల్ అనేది స్పెషల్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేయాలి. సో మరి ఏ సెక్షన్ ప్రకారం అనంటే సెక్షన్ 46 ఆఫ్ 3. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇంతకు ముందు క్వశ్చన్ లో సెక్షన్ 46, ఓకేనా, సెక్షన్ 46 వచ్చిందా? సో ది సెక్షన్ డిస్ట్రిబ్యూట్ ద రెవెన్యూ అండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్, చూసారా. సో ఇక్కడ మళ్ళీ సేమ్ రిలేటెడ్ టు ద క్వశ్చన్ అడిగారు. సో అందుకే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఒక్క క్వశ్చన్ కి రిలేటెడ్ గా 3-4 క్వశ్చన్స్ ఉంటున్నాయి పీవైక్యూ లో మీరు చూస్తే, ఓకే. ఇప్పుడు సెక్షన్ 46 ఆఫ్ 3 గురించి చూద్దాం. స్పెషల్ ఫండింగ్ ఫర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. ఏంటండి? బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అండర్ ద సెక్షన్ 46 ఆఫ్ 3. ఇది చూసుకోవాలి. మరి ఇది ఎవరు కమిట్మెంట్ అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్. అంటే ఇప్పుడు కొన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మన ఆంధ్రాలో. సో వాటికి కొంచెం స్పెషల్ గా ఫండ్ అలొకేట్ చేయడము, అంటే స్పెషల్ డెవలప్మెంట్ పర్పస్ కోసం అన్నట్టుగా వాటిని ముందు తీసుకురావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మనకి రాయలసీమ ఉంది. సో రాయలసీమ, నార్త్ కోస్టల్ రీజన్స్ లో కొన్ని ఏరియాస్ కోసము మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే కమిట్మెంట్ తీసుకోవడం జరిగింది. తర్వాత అకార్డింగ్ టు ద రిపోర్ట్
according to reports and legislative submissions under the section 45 of 1. చూడండి మళ్ళీ section 45 of 1. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు 45 of 1, 48(2) and 49(5). సో మనం ప్రతి ఆప్షన్ చదువుకోవడం వల్ల మనకి టాపిక్ మొత్తం కవర్ అయిపోతుంది, మంచిగా చూసుకోవాలి. సో ఇప్పుడు 45 of 1 తీసుకుంటే ఇది వచ్చేసి చూడండి ఇక్కడ ఏ క్లాస్ పర్టైన్స్ టు సబ్మిషన్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ అండ్ ఇది దేన్ని రిఫర్ చేస్తుంది ఆర్టికల్ 151 of 2. ఓకేనా. సో మరి ఇది ఎందుకు మెయిన్ గా అంటే ఇది ఎందుకు ఎప్పుడు అపాయింట్ చేశారు అనేది కూడా మనం కొంచెం చూసుకోవాలన్నట్టుగా. సో ఇది మెయిన్ గా ఎందుకు అనంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏదైతే ఉందో సో ఈ ఏరియాలో మెయిన్ గా మన స్టేట్ లెజిస్లేషన్ గురించి ఇది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ డిపోజిషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ గూడ్స్ యాజ్ పర్ ద సెక్షన్ 48 of 2. చూసుకోండి సెక్షన్ 48 of 2 కూడా మన దేని గురించి మాట్లాడుతుంది చూడండి. అడ్రస్ ద అలొకేషన్ ఆఫ్ ద స్టోర్స్ హెల్డ్ ఫర్ ద స్పెసిఫిక్ పర్పస్. అంటే కొన్ని స్టోర్స్ మనం స్పెసిఫిక్ పర్పస్ గా తీసుకొస్తాం, సో వాటి యొక్క అలొకేషన్ గురించి ఇది డీల్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ ఏముంటాయండి, వర్క్ షాప్స్ తీసుకుంటే మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కొన్ని. సో అలాంటి వాటి కోసము మెయిన్ గా మన ఈ సక్సెసర్ స్టేట్స్ లో కానీ లేకపోతే టెరిటరీస్ లో కానీ ఉండే ప్రాజెక్ట్స్ గురించి ఇది అలొకేట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ సిస్టమ్. చూడండి ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ దట్ లింక్స్ ద సెక్రటరియట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇక్కడ ఏమంటుండ్రు, వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ సిస్టమ్ దట్ లింక్స్ ద సెక్రటరియట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సెక్రటరియట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి కమ్యూనికేట్ గా ఉండే సిస్టమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఏపీ స్వాన్ ఇదండి మీకు ఆన్సర్. సో మరి ఏపీ స్వాన్ గురించి తీసుకుంటే అసలు ఈ ఏపీ స్వాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఏపీ స్వాన్ అంటే ఏంటిది అని అంటే ఫస్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ కి దీన్ని మనము ఐసిటి బ్యాక్ బోన్ అని అంటాం, అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ బ్యాక్ బోన్ అని అంటాము. ఓకేనా. సో మరి ఇప్పుడు ఈ ఏపీ స్వాన్ గురించి తీసుకుంటే ఇది ఎప్పుడండి 1999 లో ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇనిషియేట్ ద ఆంధ్రప్రదేశ్ చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఏపీ స్వాన్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ 1999. ఓకేనా. అండ్ మరి ప్రాజెక్ట్ మెయిన్ ఏం ఏంటి అని అంటే యూటిలైజ్ ద ఐసిటి అడ్వాన్స్మెంట్ టు ఎస్టాబ్లిష్ ద రోబస్ట్ నెట్వర్క్. ఓకేనా. అండ్ సర్వీసింగ్ యాజ్ ద బ్యాక్ బోన్ ఫర్ ద డేటా, ఇది ఇంపార్టెంట్, వాయిస్ అండ్ వీడియో కమ్యూనికేషన్ అక్రాస్ ద స్టేట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. అంటే మనకి నాలెడ్జ్ పర్పస్ గా కూడా యూజ్ అవుతుందండి, నాట్ ఓన్లీ ఎగ్జామ్ పర్పస్. ఓకే. నెక్స్ట్ 2010 ఎన్హాన్స్మెంట్ తీసుకుంటే ఇక్కడ ఏం చేశారు, దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేశారు. సో ఇంప్రూవ్ చేశారు అండ్ చూడండి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్. ఇది కూడా ఇంపార్టెంటే. ఓకేనా. ఎన్ఈజిపి నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అండ్ దీన్ని ఆప్టిమైజ్ చేశారు. తర్వాత కనెక్టివిటీ ఎక్స్పాన్షన్. మరి కనెక్టివిటీని ఎక్స్పాన్షన్ ఎలా చేశారు అంటే ఎఫెక్టివ్ నెట్వర్క్ రీచ్. సో ఇప్పుడు మనకి ఏపీ స్వాన్ కనెక్టివిటీ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి 34 Mbps అనేది కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తుంది. మరి ఎవరెవరికి మధ్య అని అంటే బిట్వీన్ ద స్టేట్ హెడ్ క్వార్టర్స్ అండ్ స్టేట్ లో ఉన్న కంప్లీట్ గా అన్ని డిస్ట్రిక్ట్స్ కి కూడా. ఓకేనా. నెక్స్ట్ అడిషనల్ గా తీసుకుంటే 8 Mbps తీసుకుంటే ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కు అండ్ 46 డిస్ట్రిక్ట్స్ అండ్ 654 మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇది కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎన్ని మండల్స్ కి ప్రొవైడ్ చేస్తుంది అనేది మనకి దిట్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ మనకి తెలియాలన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఇంప్లిమెంటేషన్ మేనేజ్మెంట్ తీసుకుంటే ఏజెన్సీ హ్యాండ్లింగ్. సో ఏజెన్సీ హ్యాండ్లింగ్ ఎలా ఉంది ఏంటి అని అంటే సో ఇంప్లిమెంటేషన్ మనము మేనేజ్మెంట్ తీసుకుంటే ఇట్స్ క్యారీడ్ అవుట్ ద బిహాఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఐటీఈసి డిపార్ట్మెంట్ ఏందండి, ఐటీఈసి బై ఎవరు మరి ఆంధ్రప్రదేశ్ యొక్క టెక్నాలజీ సర్వీసెస్ ఏపీడిఎస్. ఇవి ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోవాలండి, ఇది మంచిగా చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్ కీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మన స్టేట్ ప్రొఫైల్ తీసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఏంటి మీకు ఇవన్నీ తెలిసినవే, కొంచెం ఒకసారి మళ్ళీ చూసుకోండి, జస్ట్ ఒక చిన్న ఐడియా కోసం నేను పెట్టాను. తర్వాత విచ్ టీమ్ ఓన్ 2017-18 లా లీగా సీజన్. ఇక్కడ చూడండి ఇక్కడ ఇది మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనము కొంచెం చూసుకోవాలి. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఎఫ్సి బార్సిలోనా. సో ఇవేంటి ఎలా అంటే ఇప్పుడు ఇది ఓల్డ్ అయిపోయింది న్యూస్, బట్ స్టిల్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో కొంచెం చూసుకోవాలి అసలు ఈ లాలిగా సీజన్ అంటే ఏంటి, ఇది ఎందుకు వచ్చింది ఎలా అనేది మనం చూసుకోవాలి. మెయిన్ గా దీని యొక్క ఓవర్వ్యూ అనేది మనం చూసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ గా చూడండి టాప్ ప్రొఫెషనల్ మెన్స్ ఫుట్బాల్ డివిజన్స్ విత్ ఇన్ ద
స్పానిష్ ఫుట్బాల్ లీగ్ ఓకేనా. సో ఇదేంటి అనేది చూసుకో. లా లిగా ఈజ్ ఏ టాప్ ప్రొఫెషనల్ మెన్స్, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఓకేనా. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి. ఇప్పుడు రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో కూడా మనకి ఏమన్నా మెయిన్ ఇంపార్టెంట్ గేమ్స్ ఏమన్నా ఉన్నాయో కూడా చూసుకుంటే మనకు బెస్ట్ గా ఉంటుంది, ఓకేనా. సో ఈ రోజు మనం 4 క్వశ్చన్ డిస్కస్ చేసాము. నేను డైలీ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను, కొంచెం ఈ మధ్య డిలే అవుతుంది. బట్ నేను యాజ్ మచ్ యాజ్ ఎర్లీ మతలబ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగానైతే మీకు రిమైనింగ్ ఆల్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా మోటివేట్ గా ఉంటుంది, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియోస్ నేను కంటెంట్ ఇంత ప్రిపేర్ చేసి చేస్తున్నాను. నాకు కూడా సపోర్టింగ్ గా ఉన్నది అని అంటే ఖచ్చితంగా నేను అన్ని పేపర్స్, మన 2023 పేపర్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.